గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఈ వచనంలో మనం చూస్తే యోనా దేవుని సన్నిధి నుండి పారిపోయి యెహోవా సన్నిధిలో నిలవక, ఈ మాటలు మనం చూస్తున్నాం. ఎవరమైనా సరే దేవుని నుండి పారిపోతే, దేవుని నుండి వేరైపోతే ఎదురయ్యే గతేంటి అనేది ఒకసారి మనం చూడాలి. అంతకంటే ముందు అసలు దేవుని నుండి పారిపోగలమా, దేవుని నుండి ఎస్కేప్ అవ్వగలమా అనే ఆలోచన ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే, పాపం చేసి దేవుడు వస్తున్నాడు కదా, చెట్టు పక్కన దాక్కుంటే మనం కనబడకుండా ఉందామని అమాయకంగా ఆదామవ్వలు దాక్కున్నట్టుంటుంది. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వలోక జ్ఞాని, సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నవాడు. ఆయన నుండి మనం తప్పించుకోలేము. అందుకనే దావీదు భక్తుడు అంటారు, ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళి నీ నుండి నేను పారిపోగలను ప్రభువా అని తను ప్రశ్నేసుకున్నాడు. 139వ కీర్తన 7వ వచనంలో. 139వ కీర్తన 9వ వచనంలో అంటారు దావీదు భక్తుడు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగాంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యినను నడిపించును, నీ కుడి చెయ్యినను పట్టుకొనను. కనుక నీ నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నీ నుండి దూరం అయిపోయి ఏదో సుఖపడదాం అనేది అసాధ్యం. ప్రభువా, నీ నుండి ఎక్కడికి వెళ్ళగలనయ్యా అని దావీదు చెప్పాడు. భక్తుడైన యోనా దేవుని చిత్తము కంటే తన ఇష్టము తనకు ఎక్కువ అయిపోయింది. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకుని కూడా, కానీ అది మనకు నచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా వెళ్తే దేవుడు తన కాళ్ళ దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో దేవునికి బాగా తెలుసు. దేవుడు వెళ్ళమన్న నినివే పట్టణానికి యోనా వెళ్ళకుండా ఎంత దూరం పారిపోదామంటే అంత దూరం పారిపోవడానికి ట్రై చేశాడు. డబ్బులు ఇచ్చి మరి బాగా టికెట్ కొనుక్కొని మరి తర్షీష్కి వెళ్ళిపోవడానికి ట్రై చేశాడు. కానీ యోనాను మరలా అక్కడి నుండి మరలా ఎలా తీసుకురావాలో అద్భుతంగా దేవుడు తీసుకొచ్చాడు. యోనా కథలో మనకు తెలుసు. ఎన్ని శ్రమలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు యోనా ఎదుర్కొన్నాడో మనకు తెలుసు. అదే ఓడలో ఒక దైవ సేవకుడు, ఒక గొప్ప ప్రవక్తని ఆ ఓడ నడిపే నావికుడు ఏమన్నాడు, ఓయి నిద్రపోతా అని పిలిపించుకున్నాడు. ఒక గొప్ప ప్రవక్త, దైవ సేవకుడు ఇతరులను ప్రార్థనలో నడిపించేవాడిని ఆ యొక్క ఓడ నడిపే నావికుడు ప్రార్థన చేయవయ్యా. దేవుని నుండి మనం దూరం అయిపోతే మనము ఇతరులకు చెప్పేవారమైనప్పటికీ కూడా మనం ఎలా దిగజారిపోతామంటే అందరితో కూడా చెప్పించుకునే స్థితికి దిగజారిపోతాం. అందుకనే ప్రభు అంటారు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యోహాన్ సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. గమనించండి, ఈ వాక్యాలన్నీ మనం చూసినప్పుడు మన జీవితంలో దేవునికి దూరంగా మనం ఏమన్నా వెళ్తున్నామా, దేవునికి వ్యతిరేకంగా మనం ఏమైనా చేస్తున్నామా, దేవుని చిత్తం కంటే మన ఇష్టం ఎక్కువైపోతుందా? అలాగే అటువంటి పరిస్థితే ఎదురైతే కనుక మనం పొందుకునేది అవమానము, ఇతరులతో అనిపించుకోవడం, ఇతరులతో ఏలు పెట్టి చూపించుకునే స్థితికి దిగజారిపోతాం. చివరికి ఎండిపోతాం. ఎందుకు పనికి రాకుండా పోతాం. నా తెలివి, నా డబ్బు, నాకు అది ఉంది ఇది ఉంది అనుకుంటే అవన్నీ కూడా ఎండగొట్టేయడం దేవునికి ఒక్కరోజు కూడా పట్టదు. కాబట్టి ప్రియులారా, మన ఉనికి ఆయనలో ఉన్నదనే సత్యాన్ని గమనించి ఏది చేసినానో, ఏది మాట్లాడినానో ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు అనే భయంతో ఆయనకు దూరముగా, ఆయనకు వేరుగా మనం ఏమీ చేయలేమని తెలుసుకుని దేవునికి లోబడదాం. ఆయన చెప్పింది చేద్దాం. ఆయన పాద సన్నిధిలో నిత్యము నిలుస్తాం. ఆయన యొక్క చల్లని నీడలో సంరక్షింపబడి, పోషింపబడి, దీవింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమెన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, నీ సన్నిధి నుండి ఎవడు
పారిపోగలడయ్యా. యోన అజ్ఞానముతో పారిపోవడానికి ట్రై చేసిన అతని వల్ల కాలేదు కదా. దావీదు ఆత్మజ్ఞానముతో అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీ చేయి నన్ను పట్టుకుంటుందని. ప్రభువా, నీ చిత్తము మాకు నచ్చనప్పుడు అయ్యా నీ యొక్క పాదాలు పట్టి నీ చిత్తము చేయటానికి నాకు శక్తిని, నాకు కావలసిన మనసును దయచేయి ప్రభు అని నీకు ప్రార్థన చేసుకుని నీ చిత్తము చేయుటే తప్ప నీ చిత్తానికి విరోధంగా ఏదీ మేము చేయకుండా ఉండే నీ పరిశుద్ధాత్మను నడిపింపు దయచేయండి. మంచి మాట, మంచి క్రియలు సమస్త నీ మంచిలో మేము నడిచే భాగ్యం దయచేయమని ఈ దినం ఇచ్చిన వాక్యం బట్టి నీతో అంటు కట్టబడి నీతో కలిసి నీ చిత్తము నెరవేర్చి నీ యొక్క మంచిలో ఆనందించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.